ప్రైవేట్ రంగానికి చెందిన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తొలి త్రైమాసిక ఫలితాలతో మార్కెట్ను ఆశ్చర్యపరిచింది. బ్యాంక్ నికర లాభం ఏడాది క్రితంతో పోలిస్తే ఏకంగా 132% పెరిగి 1075 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ బలమైన ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో బ్యాంకు షేర్లు ఒక దశలో దాదాపు 9% వరకు ఎగిశాయి. ఈ ఫలితాల్లో ముఖ్యంగా రుణాల వృద్ధి, ఆస్తుల నాణ్యతలో మెరుగుదల, అలాగే లాభదాయకత పెరగడం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచాయి. బ్యాంకు నిర్వహణ కూడా వ్యాపార విస్తరణతో పాటు స్థిరమైన వృద్ధిపై దృష్టి కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం తాజా ఫలితాలు బ్యాంకు పనితీరులో స్పష్టమైన మెరుగుదలను చూపిస్తున్నాయి. అందుకే చాలా బ్రోకరేజ్ సంస్థలు స్టాక్పై సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తూ తమ లక్ష్య ధరలను కూడా పెంచినట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల షేర్ ధర వేగంగా పెరగడంతో తక్షణ కాలంలో కొంత లాభాల స్వీకరణ జరిగే అవకాశం కూడా ఉందని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మాత్రం బ్యాంకు వృద్ధి అవకాశాలు ఇంకా బలంగానే కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే త్రైమాసికాల్లో రుణాల వృద్ధి, లాభదాయకత, అలాగే ఆస్తుల నాణ్యత ఎలా ఉంటాయి అన్నదే షేర్ ధర దిశను నిర్ణయించే కీలక అంశంగా మారనుంది. మొత్తంగా చూస్తే బలమైన త్రైమాసిక ఫలితాలతో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మరోసారి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఏ పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు మరియు మార్కెట్ రిస్కులను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.